హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మొదలు అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సార్ మేడం టీజర్ గురించి బే. నిజానికి ఈ టీజర్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అలాగే మన విజయ్ సేతుపతి గారు అలాగే మన నిత్య మేనన్ గారు ఒక రేంజ్లో కనిపించారని చెప్పొచ్చు భయ. నాకు తెలిసినంత వరకు కనిపించడం వరకు ఓకే భయ. ఆ డబ్బింగ్ చూస్తే మాత్రం మెంటల్ ఎక్కిందని చెప్పొచ్చు. అసలు ఎవడన్నా కానీ అలాంటి డబ్బింగ్ చెప్పిస్తారా మరి? తెలిసి కూడా నాకు తెలిసినంత వరకు మనం చూడంగానే చెప్పేయచ్చు మరి వేస్ట్ లాగా ఉంది అని చెప్పేసి. కానీ దాన్ని ఎందుకు ఓకే చేసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. మరీ చండాలంగా చెప్పినట్లు ఉంది. అసలు తెలుగు డబ్బింగ్ ఎంత దరిద్రంగా ఉందంటే వేరే నిజంగా దానికి వేరే మాటలు కూడా లేవని చెప్పొచ్చు. అంత వరస్ట్గా ఉంది అని చెప్పొచ్చు భయ్య. అయితే తమిళ డబ్బింగ్ అయితే నాకు తెలిసినంత వరకు బాగానే ఉంది భయ్య. అసలు చాలా బాగుంది అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి తెలుగు డబ్బింగ్లో కూడా మన విజయ్ సేతుపతి గారిది అయితే యాజ్ ఈజ్ ఇంతకు ముందు సినిమాల్లో కూడా సేమ్ డబ్బింగ్ అయితే చెప్పడం అయితే జరిగింది, చెప్పిన వాళ్ళే. కానీ నిత్య మేనన్ గారికి చెప్పారు భయ్య, మరి అది చాలా వరస్ట్గా ఉంది అని చెప్పొచ్చు. ఇంకా మన యోగి బాబు వస్తాడు లాస్ట్లో, ఆయనకైతే మరీ దారుణం అని చెప్పొచ్చు భయ్య. అసలు ఎవరికి సింక్ లేదని చెప్పొచ్చు, నాన్ సింక్ అని చెప్పొచ్చు. మరి ఇంత దారుణంగా డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే అదంతా పక్కన పెడితే సార్ మేడం అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మీద వాళ్ళు చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్య. అంతేకాకుండా టీజర్లో వాళ్ళిద్దరే కనిపించినట్టుగా మనకు టీజర్ మొత్తం చూపిస్తారు. అలాగే కాన్సెప్ట్ కూడా చెప్పేస్తారు. అంటే నన్ను యువరాన్ లాగా చూసుకుంటానన్నావు, ఇక్కడ హోటల్లో తీసుకొచ్చి జీవిస్తున్నావు అని చెప్పేసి నిత్యమేనన్ గారు అడగడము, ఇది ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. నాకైతే ఆ కాన్సెప్ట్ వేరే లెవెల్లో ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. కాకపోతే ఎందుకు ఇలాంటి డబ్బింగ్ చెప్పించారు అని చెప్పేసి చాలామంది అయితే కింద కామెంట్లో అయితే పెట్టిన ప్రతి ఒక్క కామెంట్లోన యాజ్ డీజ్ సేమ్ మన నిత్య మేనన్ గారు డబ్బింగ్ గురించి అనుకుంటాను. అసలు వరస్ట్గా ఉంది, దీనికన్నా దారుణమైంది ఇంకేట్ లేదు అని చెప్పేసి కూడా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ నాకు నిజంగా చూస్తానే మరీ దారుణం అనిపించింది. అరే ఇలాంటి డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం ఏముంది? అరే ఫస్ట్ చెప్పినప్పుడు చూసుకుంటారు కదా, డైరెక్టర్గానే చూసుకుంటారు కదా, మరి మార్చవచ్చు కదా, వేరే అమ్మని మార్చేసి చెప్పించవచ్చు కదా. అంటే లేదు, వాళ్ళు అలానే పెట్టేశారు. మరి అయితే టీజర్ అయితే సూపర్ అనిపించింది. అలాగే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే డబ్బింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.